ఈ సైకోన్ మాత్రం ఒడగొట్టుర్రా, ఈ సైకోన్ ఒడగొట్టుర్రి. మా కొద్ది నీ అంత బరాబరే అన్నారు ప్రజలు. మా కొద్దు నీ అంత అనేది బరాబరే అన్నారు. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా కరపత్రాలు. మెట్టుపల్లి కొరట్లలో కరపత్రాలు పంచిన సొంత పార్టీ నేతలు. జిల్లాలో ఒంటెద్దుపోకళ్లపై అసంతృప్తి. వారం క్రితం కార్యకర్త ఆత్మహత్య యత్నం. గత ఏడాది జిల్లా పార్టీ కార్యాలయం ముట్టడి. ఎంపీ టికెట్ ఇవ్వొద్దని నిజామాబాద్ లో విజ్ఞప్తులు. ధర్మపురి నిజామాబాద్ ఎంపీగా నియంత ధర్మపురి వద్దు. కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, ప్రజలను చూడడు, కారు నుండి దిగడు, ప్రజలతో మాట్లాడడు. ఇంత అహంకారిని నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ మాకు వద్దు. ఎవరు రాసింది ఇది? జుంజే, కృష్ణమాచారి, గంగాధర్, శ్రీనివాసు, రమేష్, ఈ నలుగురు ఇచ్చిండ్రు. ఏమని? ఈ నియంత అనబడే ధర్మపురి అరవింద్ మాకు అవసరం లేదు, వీడు దొంగ, వీడు లంగ, వీడు కళ్ళకున్న కళ్ళద్దాలు తీయడు, డోర్ తీసి కారు దిగాడు అని చెప్తాను. ఇది మనం అనేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రగతి భవన్లోనే ఉంటే నీ అంత అంటివి, అలాకెళ్ళి రారా అంటివి. ముఖ్యమంత్రి రోజు మందిని కలుసుకోవాలంటే 24 గంటలు సరిపోతుందా? ఆయన కలుసుకోవాలంటే ఇక పబ్లిక్ మీటింగ్లలోనే కలుసుకోవాలి, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో కలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమందిని కలుసుకున్నాడు? రోజు కలుసుకుంటాడా రేవంత్ రెడ్డి వాళ్ళన్నా? అసలు ప్రజాభవన్ అంత పెద్ద పేరు పెట్టిండు, ప్రజాభవన్లో ఒక్కరోజు అన్నచ్చి కూర్చున్నాడా? మన ప్రజలకు కాస్త ఉండాలి జ్ఞానం. ఎంత పెద్ద మోసం చేతిరి మీరు, మోసపోతిరి. మోసం చేస్తే తర్వాత ముచ్చట, కానీ మీరు మోసపోతిరి. ఇప్పుడు గీయ చూడు, ఈ దేంట్లోకి ఎక్కడికొచ్చుటోడు? నిజామాబాద్కి ఏ రకంగా ఎక్కడికొచ్చుడు? నిజామాబాదు ఎంపీ సెగ్మెంట్లో ఏం కార్యక్రమాలు చేసిండు? దయచేసి ప్రజలారా, ఎంపీ అరవింద్ కొరుట్లో ఎమ్మెల్యేగా ఎట్లా కొట్టిందో ప్రజలు, కొరట్ల ప్రజలందరికీ చేతులు ఎత్తి దండం పెడతాను. మీరు చైతన్యవంతులు. మీ నిజంగా మీరు ఒక ఉన్మాది నటు రానియలేదు, మీరు ఒక విద్వేషి నటు రానియలేదు, గెలవనీయలేదు. అలాగే ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఈ విద్వేషిని పార్లమెంట్లో ఈ విద్వేషి అడుగుపెట్టింది అనుకో, తెలంగాణ గబ్బు గబ్బు అవుతుంది, మరింత గబ్బు అవుతుంది. కాబట్టి పార్లమెంట్లో ఈ విద్వేషి అడుగు పెట్టకుండా ఏ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తాడో ఎంపీగా, ఆ సెగ్మెంట్లో కొరుట్ల ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చిందో ఆ ఎంపీగా పోటీ చేసే నియోజకవర్గం ఏదైతుందో ఆ పార్లమెంట్ స్థానం నుండి కూడా తరిమేసేయండి అరవింద్ను. ఇంకోటి, కరీంనగర్ ప్రజలారా, మీరు కూడా చైతన్యవంతులే. ఎందుకంటే బండి సంజయ్ని ఎమ్మెల్యేగా ఎట్లా కొట్టిందో ఎంపీగా కూడా గట్ల ఎగొట్టుర్రు. ఇక తెలంగాణలో ఎప్పుడు లేని మత చిచ్చును తెచ్చిపెట్టిందే బండి సంజయ్. కాబట్టి అది గుర్తుపెట్టుకొని కథం చేసి పడేది.